రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఇవాళ వచ్చేసి మనం లింగరామతండలో ఉన్నాము, కోసిమంచి మండలం, ఖమ్మం జిల్లా. రైతు పేరు వచ్చేసి వట్ట్య శ్రీనివాసరావు గారు అండి. మన కంపెనీ సీడ్ తేయడం జరిగింది, నందిని క్రాప్ కేర్ వాళ్ళది. అయాన్ వెరైటీ తెచ్చాడండి. చూడండి, తోట మంచిగా ఉన్నది. సార్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు? ఖమ్మం సార్. ఖమ్మం నుంచి తెలంగాణ ఏజెన్సీ నుంచి తెచ్చారు. ఎన్ని ప్యాకెట్లు తేయడం జరిగిందండి? 10 తెచ్చాను సార్. సార్ ఏ నెలలో చేశారు తోట? ప్లాంటేషన్ ఏ నెలలో చేశారు? అంటే ఆగస్టులో చేశారా, సెప్టెంబర్లో చేశారా? ఎన్ని రోజులు అయిందండి ఇవాళకి వేసి? 2 నెలలు దాటింది సార్. 2 నెలలు దాటింది. అంటే 70 రోజులు పంట ఇది. ఎట్ట అనిపిస్తుందండి మీకు తోట అయితే? కొద్దిగా దగ్గరగా ఉంది సార్, మంచిగానే. అన్న కాయ చూపెట్టు. చూడండి, కాయ సైజు కూడా ఎక్సలెంట్ గా ఉందండి. బాగానే ఉంది. వేయడం కూడా ఒకటే చెట్టు వేసాడండి, ఒకటే చెట్టు వేసాడు. బ్రాంచెస్ చూడండి ఏ విధంగా వచ్చాయో, గుబురుగా వచ్చేదండి చెట్టు, మాత్రం మామూలు లేదు. కాయ సైజు కూడా మంచిగా వచ్చేది, ఎక్సలెంట్ గా ఉంది. దగ్గర కాపండి, ఇదైతే దగ్గరగా ఉంది. నల్లి అటాక్ కూడా లేదండి. చూడండి, గింత ముడత లేకుండా చాలా నీట్ గా రావడం జరుగుతుంది. తోట మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అంతే ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి కూసిమంచి బిజ్జీ కాడ అండి. అంటే సెంటర్కి వెళ్లే దారి దగ్గర బైపాస్ లో కూసిమంచి బిజ్జీ దగ్గర ఉందన్నమాట. చెప్పండి సార్, మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనుకుంటున్నారు? తోట మాత్రం బాగుందా? బాగుంది సార్. రైతులు అయితే వేసుకోవచ్చు అండి, తీసుకొని వేసుకోవచ్చు సార్. నాకైతే మంచిగానే అనిపించింది సార్. నేను ఇప్పుడు తెచ్చిన కాడ నుంచి వాటికి తేడా ఉంది సార్. అంటే ఇప్పుడు మనం వేసిన వేరే గింజలు కూడా ఉన్నాయి కదా, దానికి దీనికి పోలికతో చూస్తే ఏది బాగుంది అనిపిస్తుంది? కొద్ది తేడా ఉంది సార్. ఇదే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అంటే దానికి దీనికి దగ్గర కాపు అయితే ఇది ఉంది, అది కొద్దిగా ఎడం కాపు అయినా కూడా ఏది దగ్గర కాపు ఉంది అనమాట. నందిని క్రాప్ కావాలి అయ్యానండి వెరైటీ. చాలా బాగుంటది ఈ వెరైటీ అయితే. రైతు సోదరులు మొత్తం ఒకసారి ఈ వీడియోని చూసి గమనించుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి కొంచెం 5 ప్యాకెట్లు అట్లా వేసుకోండి, గమనించుకోండి. సీడ్ అయితే బాబాయ్ కూడా అదే విధంగా తెచ్చుకున్నాడు, ఎట్ట ఉందో చూద్దామని చెప్పి కొత్త సీడ్ అయినా తెచ్చేసుకున్నాడు, మంచిగానే ఉంది. కాకపోతే ఈ నెలలో కొంచెం కొమ్మకులు రావడం వల్ల కొంచెం డల్ అయింది కానీ తోట, లేకపోతే ఈ పాటికల్లో మనం నడవకుండా ఉందామండి. చాలా బాగుంది వెరైటీ. తోట మొత్తం చూపెట్టండి ఒకసారి ఎట్టుందో. మొత్తం ఒకటే లెవెల్గా ఉంది, గుబ్బ లేదు, ఏం లేదండి, ముడత కూడా లేదు, ఎర్రనల్లి కూడా లేకుండా మంచి చాలా బాగుంది నీట్ గా. చూపెట్టాను ఎలా ఉందో. కాయ ఫ్రూట్ కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. కలర్ చూడండి, రెడ్ కలర్ ఎట్టుందో. ఒకటే చెట్టుకి చాలా బ్రాంచెస్ రావడం జరుగుతుందండి. ఓకే అండి శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది.